రిజర్వేషన్ ఏమొచ్చింది? మాది బీసీ జనరల్ వచ్చింది. ఓకే. అక్కడ పరిస్థితి ఏమైందంటే మా మీద గెలవడం అంత ఈజీ కాదు అప్పుడు. హ్మ్. నేను ప్రేమ్ సాగర్ రావు దగ్గర పనిచేయడం, ఏ అవసరం ఉన్న ప్రజల వద్దకు వెళ్ళడం. హ్మ్. అప్పుడున్న ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చేసిరంటే ఓటర్ లిస్ట్‌లో నా పేరు డిలీట్ చేపిచ్చిర్రు. అసలు పోటీలోనే ఉండకుండా. ఉండకుండా నాది, అమ్మది, మా ఫాదర్‌ది హ్మ్. ముగ్గురిది డిలీట్ చేపిచ్చిర్రు. హ్మ్. చేపిస్తే మా బ్రదర్ హైదరాబాద్‌లో ఉంటారు. హ్మ్. మా అన్న. హ్మ్. అతన్ని తీసుకొచ్చి నామినేషన్ ఏపిచ్చినాం. అంటే మీరు పోటీలో లేకుండా మీ లేదు. అన్నని నిలబెట్టారు. అప్పుడు సార్ ఏం చెప్పిరంటే, "సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో నీ ఓటు రావడం కష్టం. ఓకే. మీ బ్రదర్‌ది ఓటు ఉంది గదా! మీ బ్రదర్‌ని చేపిస్తారా? ఇంకెవరిని ఎంప్టీ బీఫార్మ్ ఇస్తా. నువ్వెవరిదన్నా పేరు రాసుకో. రాసుకో. నువ్వు గెలిపించుకొని తీసుకురా" అని చెప్పేసి నాకు ఆఫర్ ఇచ్చిర్రు సార్. హ్మ్. మా బ్రదర్‌ని హైదరాబాద్ నుంచి పిలిపించి నామినేషన్ ఏసి అప్పుడు 300 మెజార్టీతోని గెలిపించుకున్నారు. ఎంపీటీసీగా గెలిపించుకున్నాం. మళ్ళీ ఏమైనా ఎంపీపీ బరిలో ఉన్నారా? అంటే అప్పుడు వాస్తవంగా అంటే టీఆర్ఎస్ సీట్లు ఎక్కువ వచ్చినాయి. ఓకే. రైట్. అప్పుడు ఇక వాళ్ళదే గదా! ప్రభుత్వం వాళ్ళదొచ్చింది. వేవ్ అంతా అలాగే నడుస్తుంది. వే అంతా వాళ్ళదే నడిచింది. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంపీపీ అయ్యారు. ఓకే. ఆ 5 సంవత్సరాల కాలంలో గూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. టీఆర్ఎస్ మళ్ళీ పార్టీ మారలే కాంగ్రెస్ పార్టీ నుండి. లేదు. మళ్ళా బీఆర్ఎస్ ఆ పీరియడ్ ఎంపీటీసీ పీరియడ్ అయిపోయేంత వరకు కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగినాం. బీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా ఊరుకున్నారే మరి? ఎగ్గుతారు కదా. కేసులైనాయి గదా! చాలా కేసులు పెట్టిర్రు మా పైన. హ్మ్. మాకు 1 ఎంపీ ఫండ్ గూడా ఇవ్వలేదు. మరి ఎట్లా విలేజర్స్‌కి ఎట్లా సమాధానం ఇక చెప్పుకోగలిగారు? ఎట్లా అంటే వాస్తవంగా బీఆర్ఎస్ పార్టీ 2014లో వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేసిన తర్వాత ఎంపీటీసీలకు ఒక రూపాయి వాళ్ళు ఫండ్ మొత్తానికి రేజ్ ఇవ్వలేదు. చేయలే. చేయలేదు. ఏదో కొద్దో గొప్పో వచ్చినా గూడా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలకే వాళ్ళు ఇచ్చుకున్నారు. ఓకే. మేము వెళ్ళి అప్పుడున్న ఎంపీపీ గారిని కావచ్చు, అప్పుడున్న ఎమ్మెల్యే గారిని అడిగితే పార్టీ కాంగ్రెస్‌లో ఉన్నప్పటికీ వాళ్ళని అడిగినాం. మా గ్రామానికి ఏమన్నా అమౌంట్ ఇవ్వాలి గదా! అంటే కండువా మారుస్తేనే ఇస్తామని చెప్పిర్రు. కానీ కండువా మార్చలేదు. దానికి మేము ఒప్పుకోలేదు. హ్మ్. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు గారి ఆశీస్సుతోని మేము గెలిచినాం కాబట్టి. ఓకే. కండువా మారడం మాకు నచ్చలేదు. 2019 పీరియడ్ అయిపోయేంత వరకు కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగినాం.